లోకములో ఉన్నాం మనం, లోకస్తుల మధ్యలో ఉంటున్నాం మనం. పాపముతో నిండిన లోకములో, భ్రష్టత్వము నిండిన లోకములో, భయంకరమైన అవిధేయతతో కూడిన, అపవిత్రతతో కూడిన లోకములో ఎంతో కొంత ఎక్కడో ఒక చోట మన అంతరంగము లేకపోతే మన హృదయము అపవిత్రమయ్యే అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ అపవిత్రత అంతా పోవునట్లుగా దేవుడు తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడి మనను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు వినబడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కన్విక్షన్ ఇస్తాడు. దేవుని వాక్యం వినబడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే మనలను ఒప్పింపజేస్తాడు, మనలను సత్యంలోకి నడిపిస్తాడు, దేవుని ఎదుట మనం సరిచేసుకున్నట్లుగా సహాయపడతాడు. అప్పుడు మాత్రమే మన పట్ల యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నెరవేరుతుంది. ఏముంది అక్కడ? తన పాపములను, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూసారా? పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించినప్పుడు, వాక్యము ఎక్కడి నుంచి వినపడుతుంది? దేవుని సన్నిధిలో సేవకుల ద్వారా దేవుడు తన వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆ వాక్యముతో పాటు పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏమిటంటే మనల్ని సత్యములోకి నడిపించి, మన పరిస్థితి ఏంటో దేవుని ఎదుట మనకు తెలియపరిచి, దేవుని ఎదుట పశ్చాత్తాపడినట్లుగా, మారు మనసు పొందినట్లుగా, ప్రార్థించినట్లుగా సహాయం చేస్తాడు. తద్వారా మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి,